వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. చిరంజీవి ప్రస్తుతం మనశంకర వరప్రసాద్ గారుగా బాక్స్ ఆఫీస్ వద్ద ఆయన దూసుకుపోతూ ఉండటం మనందరికీ తెలిసిందే. సో ఒక్కొక్క రికార్డునే సొంతం చేసుకుంటూ ఆయన ప్రజల్ని, ప్రేక్షకుల్ని అలరిస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు. మరి దాని తర్వాత ఆయన చేయబోతున్నటువంటి సినిమా ఏంటి? సో ఇప్పటికే మనకు తెలుసు. దానికి సంబంధించినటువంటి అంటే ప్రస్తుతానికి మెగా 158 అనేటువంటి పేరుతోటి ఆ సినిమా మొదలు కాబోతోంది. సో నిజానికి మనశంకర వరప్రసాద్ గారు తర్వాత ఆల్రెడీ ఒక సినిమా రెడీ అయిపోయి ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. అది విశ్వంభర. ఈ సంవత్సరం మేలో ఆ సినిమా రాబోతోంది. మనశంకర వరప్రసాద్ గారు తర్వాత వచ్చేటువంటి సినిమాగా ఇప్పటికే దాని మీద అందరి దృష్టి ఉంది. పైగా అది సోషియో ఫ్యాంటసీ సినిమా. సో అందు గురించి దానికి 70% సన్నివేశాలకి విఎఫ్ఎక్స్ వర్క్ అవసరం. సో అందు గురించి ఆ వర్క్ అంతా కూడా జరుగుతోంది. ఆల్రెడీ ఫైనల్ స్టేజ్లో ఉంది, ఆల్మోస్ట్ అయిపోయిందని కూడా చెప్తూ ఉన్నారు. బహుశా మేలో ఆ సినిమాని మన ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో షూటింగ్ పరంగా చూసుకుంటే మనశంకర వరప్రసాద్ గారు తర్వాత ఆయన చేయబోతున్నటువంటి సినిమాగా ఇప్పుడు ఈ మెగా 158 అనేది వార్తల్లో నిలుస్తుంది. ఈ సినిమాకి బాబీ కొల్లి, నిజం చెప్పాలంటే కేఎస్ రవీంద్ర. ఇప్పటికే వాళ్ళిద్దరి కాంబినేషన్లో చిరంజీవి బాబీ కాంబినేషన్లో వచ్చినటువంటి వాల్తేరు వీరయ్య 2 ఏళ్ల క్రితం సంక్రాంతికి వచ్చినటువంటి సినిమా, అది సూపర్ డూపర్ హిట్ అయింది, సంక్రాంతి విజేతగా నిలిచింది. సో మళ్ళీ అందు గురించే బాబీతో మళ్ళీ మరోసారి కలిసి పనిచేయటానికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ప్రస్తుతం విడుదల ఆగిపోయి ఉన్నటువంటి విజయ్ సినిమా జననాయకన్ సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి కేవీఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈయనే కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత నారాయణ్. సో ఈయన ఈ సినిమాని భారీ బడ్జెట్ తోటి నిర్మించడానికి ముందుకు వచ్చారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే సో ఇక్కడ దర్శకుడు బాబీ ఉన్నాడు, మెగాస్టార్, అలాగే ఈయన నారాయణ్ ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు. సో వీళ్ళు ఎప్పుడు ఈ సినిమాని మొదలు పెడతారు అనేటువంటి ఉత్కంఠ ఇప్పుడు మెగా ఫ్యాన్స్లో అలాగే సాధారణ ప్రేక్షకుల్లో వ్యక్తమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా మొదలు కావాల్సి ఉంది. సో అయినప్పటికీ కొంత సమయం తీసుకొని వచ్చే నెలలో ఫిబ్రవరిలో ఈ సినిమాని పట్టాలెక్కించబోతున్నారు, అంటే సెట్స్ మీదకి వెళ్ళబోతున్నారు అని చెప్పి సమాచారం అందుతుంది. సో వాళ్ళు ఏదైతే ఒక పోస్టర్ రిలీజ్ చేశారో, ఒక గొడ్డలతోటి రిలీజ్ చేశారు, అది దాన్ని బట్టే తెలిసిపోతూ ఉంది ఈ సినిమా ఇందులో వైలెన్స్ ఎక్కువ ఉండబోతోంది, బ్లడ్ బాత్ ఉండబోతోంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి ఈ సినిమాకి సంబంధించినటువంటి విశేషాలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇది కేవలం ఒక చిరంజీవి మాత్రమే నటించట్లేదు, మరొక స్టార్ హీరో కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నారు అని చెప్పేసి బలంగా వినిపిస్తుంది. ఆ స్టార్ హీరో పేరు కూడా ఇప్పుడు ప్రచారంలో ఉంది, మోహన్ లాల్ అని చెప్పి, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. సో ఇప్పటికే మోహన్ లాల్కి బాబీ కథ వినిపించాడు, ఆయన పాత్ర గురించి, ఆ పాత్ర సినిమాలో కథలో ఉండేటువంటి దాని ప్రాధాన్యం గురించి వివరించారు. మోహన్ లాల్ కూడా సరే అని చెప్పారు అని చెప్పేసి వినిపిస్తుంది, కానీ అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇక చిరంజీవి సరసన నటించేటువంటి ఎవరు హీరోయిన్ ఎవరు అనేటువంటి అది కూడా ఇప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. ఒక సీనియర్ హీరోయిన్ ఆ పాత్రను చేయబోతున్నారు. లేటెస్ట్గా వినిపిస్తున్నటువంటి ప్రచారం ఏంటంటే బాలీవుడ్ నటి అయినటువంటి రవీనా టండన్ ఆయన జోడీగా, ఆయన భార్యగా కనిపించబోతున్నారు అనేటువంటి ఒక విషయం బాగా ప్రచారంలోకి వచ్చింది. అయితే ప్రధానంగా ఈ సినిమా ఒక తండ్రి, ఆయన కూతురు వాళ్ళ మధ్య ఉండేటువంటి అనుబంధం ప్రధానంగా ఈ సినిమా కథ నడుస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సో నిన్నటి నుంచి ఒక పేరు మాత్రం బాగా బలంగా ప్రచారంలోకి వచ్చింది, కృతి శెట్టి పేరు. సో కొంతమంది అయితే ఆ సినిమా చిత్ర బృందం అయితే ఇంకా కృతి శెట్టిని మేమేమి సంప్రదించలేదు, ఆమె ఈ సినిమాలో చేస్తుందనేది గ్యారంటీ కాదు అన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఆమె పేరు మాత్రం బలంగా వినిపిస్తుంది. అలాగే ఛాంపియన్, ఈ మధ్య వచ్చినటువంటి రోషన్ మేకా కథానాయకుడిగా వచ్చినటువంటి ఛాంపియన్ సినిమా, వైజయంతి మూవీస్ స్వప్న సినిమా వాళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా, అందులో హీరోయిన్గా నటించినటువంటి అనస్వర రాజన్, ఆమె పేరు కూడా వినిపిస్తుంది. సో వీళ్ళిద్దరిలో బహుశా
ఎవరో ఒకరు, ఎక్కువగా మాత్రం కృతి శెట్టి వైపే ఎక్కువ మొగ్గు కనిపిస్తూ ఉంది. తను కూడా, కృతి శెట్టి కూడా మెగాస్టార్ మేనలుడైనటువంటి వైష్ణవ్ తేజ్ సరసన ఉప్పిన అనేటువంటి సినిమా ద్వారా ఆమె హీరోయిన్గా పరిచయం అయింది. సో అందులో ఆమె ఒక సంచలన తారగా ఆవిర్భవించింది ఆ సినిమాతో. కాకపోతే ఆ తర్వాత కాలంలో ఆ స్థాయి సినిమాలు ఏవి కూడా, ఆ స్థాయి క్యారెక్టర్లు ఏమి కూడా ఆమె దగ్గరికి రాకపోవటంతో కొంచెం కెరీర్ డౌన్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. సో మొత్తానికి తండ్రి కూతుళ్ళ అనుబంధం ప్రధానంగా, అంటే డాటర్ సెంటిమెంటు ఇందులో చాలా కీలకం అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఆమెకి ఎదురయ్యేటువంటి సిచ్యువేషన్స్, సమస్యలే ఒక తండ్రిని ఎలా ఫేస్ చేశాడు అనేది ఈ సినిమా కథ అని చెప్పేసి బలంగా వినిపిస్తోంది. మరి చూద్దాం ఈ క్యాస్టింగ్ ఏదైతుందో, మోహన్ లాల్, రవీనా టాండన్, కృతి శెట్టి లేదా అనస్వర రాజన్, వీళ్ళు వస్తున్నారా లేదా వీళ్ళ ప్లేసులు ఇంకెవరైనా ఉంటారా అనే విషయాలు రాబోయే రోజుల్లో తెలుస్తాయి. మొత్తానికి ఫిబ్రవరిలో ఈ సినిమా స్టార్ట్ కాబోతోంది అనేది బలంగా వినిపిస్తూ ఉంది. ఈ సినిమా కూడా, అంటే ఏదైతే ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారో, దాని తర్వాత వరుసగా విశ్వంభర, ఆ విశ్వంభర తర్వాత ఈ మెగా 158. సో ఇవన్నీ కూడా అంటే బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ అయ్యేటువంటి సినిమాలు అనేటువంటి ఆ నమ్మకం ఆ చిత్ర బృందాల్లో కనిపిస్తుంది, అభిమానుల్లో కూడా కనిపిస్తుంది. చిరంజీవి కూడా చాలా జాగ్రత్తగా ఇప్పుడు, ఎందుకంటే ఆయన ఆచితూచి సినిమాలు చేస్తూ ఉన్నారు. కథ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటున్నారు. ఒక జానర్కి సంబంధం లేనటువంటి కథల్ని ఆయన ఒకదాని తర్వాత ఒకటి ఎంచుకుంటూ వస్తున్నారని చెప్పేసి ఇప్పుడు మనం వీటిని బట్టి చూస్తేనే అర్థమవుతుంది. భోళా శంకర్ అనేటువంటి సినిమా అది ఇచ్చినటువంటి ఒక చేదు జ్ఞాపకం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని, సో అలాంటి స్క్రీన్ ప్లే పటిష్టంగా ఉన్నటువంటి సినిమాలు, కథలనే ఆయన ఎంచుకుంటున్నారు. అలాగే దర్శకుల విషయంలో కూడా ఆయన చాలా పర్టికులర్గా ఉంటున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా ప్రేక్షకాదరణ పొందాలి, హిట్ అవ్వాలి. అలాగే ఆ సినిమా మీద పెట్టుబడులు పెట్టినటువంటి నిర్మాతలు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఎగ్జిబిటర్లు కానీ, వీళ్ళందరూ కూడా అంటే లాభాలు గడించకపోయినా పర్వాలేదు, నష్టపోకూడదు అనేటువంటి ఏకైక ధ్యేయంతో ఆయన ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి చూద్దాం, మెగా 158కి సంబంధించినటువంటి అధికారికమైనటువంటి అప్డేట్స్ అతి త్వరలోనే రాబోతున్నాయి. ఆ రోజు కోసం లెట్ us wait and see.